హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అలేఖ్యని చంపాలని చూసిన రౌడీలు అలేఖ్యని కాపాడబోయి ప్రమాదంలో పడ్డ ఆనంది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. ఆనంది ఆదిత్య ఇంటికి రాగానే జీవన వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, కుటి ఎక్కడికి వెళ్ళారు? ఉదయం నుంచి కనిపించట్లేదేంటి? అంత టెన్షన్గా ఉన్నారేంటి అని జీవన అడుగుతుంది. అప్పుడే ఇక సునంద అక్కడికి వచ్చి, చూడు, నీకు అనవసరమైన విషయాల గురించి ఎందుకు అడుగుతున్నావు? అదంతా నీకు అనవసరం, వెళ్ళి పని చూసుకో అని సునంద కోపాడంతో ఇక జీవనకైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఏంటి, నేను ఏం మాట్లాడకపోయినా కూడా మా జైలర్ అత్త ఇంత సీరియస్ అవుతుంది అంటే ఏదో జరుగుతుంది, అది నాకు తెలియకూడదని అనుకుంటుంది, కానీ నేను ఎలాగైనా తెలుసుకుంటాను అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద ఆనంది ఆదిత్య ఇద్దరినీ కూడా గదిలోకి తీసుకెళ్ళి అడుగుతూ ఉంటుంది. రే ఆది, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉందిరా? నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని అంటుంది. అప్పుడు ఆనంది, అత్తయ్య గారు మీరు టెన్షన్ పడకండి, ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు, తన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు అని చెప్పారు. ఇంకో 24 గంటల్లో స్పృహలోకి కూడా వస్తుందని చెప్పారు. మీరు ప్రశాంతంగా ఉండండి అని ఆనంది సునందకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక సునంద కూడా, థ్యాంక్స్ ఆనంది, నువ్వే కానీ ఈరోజు అంత మెచ్యూర్డ్గా ఆలోచించకపోయి ఉంటే ఇప్పుడు ఏం జరిగేదో ఆలోచిస్తే నాకు చాలా భయంగా ఉంది. ఈ పాటికే నేను స్టేషన్లో ఉండేదాన్ని అని సునంద అంటూ ఉంటే, అత్తయ్య గారు ఇంకెప్పుడు అట్లా మాట్లాడొద్దు, నేనున్నాక మీకు ఏ కష్టం రానివ్వను. ఇక ఆ అమ్మాయికి గతం గుర్తొచ్చి తను ఎవరు ఏంటి అన్ని వివరాలు తెలిసేంత వరకు ఈ రహస్యం మన ముగ్గురు మధ్య ఉండాలి అని ఆనంది చెప్పగానే ఆదిత్య సునంద ఇద్దరూ కూడా సరే అంటారు. ఇదంతా కూడా జీవన తలుపు చాటుకు ఉండి వింటూ ఉంటుంది. కానీ జీవనకి మాత్రం సరిగ్గా వినపడదు. ఇదేంటి, ఎంత విందామన్నా కూడా ఒక్క ముక్క కూడా వినిపించి చావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. రాత్రి కాగానే ఆదిత్య ఆనంది గదిలో నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఆనంది అయితే అలేఖ్య గురించే ఆలోచిస్తూ, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు పెళ్లిపీటల నుండి పారిపోయి వచ్చింది, రేపు తను ఏంటో ఎవరో తెలిసిపోతుంది, వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పగించి తనకి ఇష్టం లేని పెళ్ళి చెయ్యొద్దు అని చెప్పాలి అని ఆనంది అలేఖ్య గురించే ఆలోచిస్తూ ఉంటే అది గమనించిన ఆదిత్య, ఏంటానంది ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, అదే ఆదిత్య గారు, ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను, తను ఎవరో ఏంటో తెలిసేంత వరకు నాకు ప్రశాంతత ఉండదు అని ఆనంది అంటుంది. అప్పుడు ఆదిత్య, దేనికి ఆనంది, ఇప్పుడు అంతా సర్దుమణిగింది కదా, ఇంకో 24 గంటల్లో ఆ అమ్మాయి స్పృహలోకి కూడా వస్తుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు తను ఎవరో ఏంటో అన్ని విషయాలు తెలుసుకొని తనని క్షేమంగా వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించేద్దాం అని ఆదిత్య చెప్పగానే ఇక ఆనంది కూడా అట్లనే ఆదిత్య గారు అని అంటుంది. చూడానంది, ఈరోజు ఉదయం నుండి జరిగిన దానికి నువ్వు చాలా టైర్డ్ అయి అలసిపోయావు, ఇప్పుడైనా ప్రశాంతంగా రెస్ట్ తీసుకో ఆనంది అని ఆదిత్య చెప్పగానే సరే ఆదిత్య గారు అని ఆనంది నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే సునంద ఆదిత్య ఆనంది ముగ్గురు కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే సునంద, రే ఆది, ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ చెక్ చేసి సైన్ చేయాలి, ఆ వర్క్
ఎంత ఫాస్ట్గా అయితే మనకి అంత మంచిదిరా అని సునంద చెప్తూ ఉంటే ఇక ఆదిత్య కూడా సరే అమ్మా అని అంటాడు. ఇంతలోనే వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆనందికి ఫోన్ వస్తుంది. హాస్పిటల్ నుండి ఫోన్ రావడం చూసి ఆనంది గిదేంది హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తురు అంటే ఆ అమ్మాయికి స్పృహ వచ్చి ఉంటుందా అని అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ అని మెల్లగా అంటుంది. ఆనంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సునంద ఆదిత్యాలు చూస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ మేడం మీ చెల్లెలకి స్పృహ వచ్చింది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా చాలా సంతోషపడుతుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, తనకి స్పృహ వచ్చిందా అని అంటూ ఉంటే ఇక సునంద ఆదిత్యాలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది ఇప్పుడు తనకి ఏ ప్రమాదం లేదు కదా డాక్టర్ అని అంటే అప్పుడు డాక్టర్ అన్ని విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, మీరు ఒకసారి హాస్పిటల్కి రండి అని డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది అలాగే డాక్టర్ ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఆనంది ఫోన్ కట్ చేసిన తర్వాత ఇక సునంద ఆదిత్యతో అత్తయ్య గారు ఆదిత్య గారు ఇక మీరేమీ టెన్షన్ పడకండి, ఇక మనకున్న సమస్య మొత్తం కూడా తీరిపోయినట్టే, ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందంట డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు అని చెప్పగానే ఇక సునంద ఆదిత్యాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. చాలా మంచి మాట చెప్పావానంది, నాకు నిన్నటి నుంచి కుదుట లేకుండా చాలా బాధపడ్డాను, నా వల్ల ఒక నిండు ప్రాణం పోతుందేమో అని చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నాకు ఆ బాధ మొత్తం తీరిపోయింది అని సునంద చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఆదిత్య గారు డాక్టర్ గారు నన్ను హాస్పిటల్కి రమ్మని చెప్పారు, నేను అక్కడికి వెళ్ళి మిగతా బిల్లుని పే చేసి అసలు తను ఎవరు ఏంటి అన్ని వివరాలు తెలుసుకొని వాళ్ళకి అప్పగించేస్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పగానే ఇక ఆదిత్య సునంద కూడా సరే ఆనంది నువ్వు జాగ్రత్త, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అని ఆదిత్య చెప్తాడు. ఇక ఆనంది సరే అని చాలా హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఆనంది హాస్పిటల్కి వెళ్ళి చాలా ఫాస్ట్గా అలేఖ్య ఉన్న గదిలోకి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి స్పృహ వచ్చి అటు ఇటు చూస్తున్న అలేఖ్యతో ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది, బాగుంది కదా, నీకు ఏ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి తను ఏం మాట్లాడలేదు మేడం, మీకు ఏం సమాధానం చెప్పలేదు అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటే ఒకసారి ఇలా రండి అని ఆనందిని బయటికి తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు. ఇక ఆనంది ఏంటి డాక్టర్ ఏమైంది, తనకి ఏ ప్రాబ్లం లేదు కదా అని అంటే అప్పుడు డాక్టర్ తన ప్రాణాలకి ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, కానీ తన తలకి బలంగా గాయాలవ్వడం వల్ల తను గతాన్ని మొత్తం కూడా మర్చిపోయింది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, గతం మర్చిపోయిందా అని అంటే అవునమ్మా తను గతం మర్చిపోయింది, అసలు తను ఎవరు ఏంటి తన వాళ్ళెవరో కూడా తనకి ఏవీ గుర్తులేదు, చెప్పాలంటే తను ఇప్పుడు పుట్టిన బిడ్డతో సమానం అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంది గిట్ల జరిగింది, ఏంది ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది అంటే తన గురించి తెలుసుకొని తన వాళ్ళకి అప్పగించాలి అనుకున్నాను, కథ మొత్తం గిట్ల అడ్డం తిరిగింది ఏంది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆనంది కంగారు పడుతూ డాక్టర్ తనకి ఇక గతం గుర్తొచ్చే అవకాశమే లేదా అని అడుగుతుంది. అలా అని కాదమ్మా, తనకి ఏ క్షణంలోనైనా గతం గుర్తు రావచ్చు, కానీ దానికి కాస్త టైం పడుతుంది, అప్పటి వరకు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది గట్లనే డాక్టర్ అని అంటుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఆనంది అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచాలి, తన వాళ్ళెవరో తెలియంది తనని ఎక్కడికని తీసుకెళ్ళాలి, అసలే తనని చంపడానికి రౌడీలు కూడా వెతుకుతున్నారు, వాళ్ళకి కనిపించిందో
పాపం ఆ అమ్మాయిని చంపేస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు మా ఇంటికే తీసుకెళ్తాను. ఎలాగో ఆ అమ్మాయికి ఈ పరిస్థితి వచ్చింది అత్తయ్య గారి వల్లే కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనరు అని ఆనంది నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఏమో అని అలేఖ్య దగ్గరికి వెళ్తుంది. ఇక అలేఖ్య అటు ఇటు అయోమయంగా చూస్తూ ఉంటే ఇక ఆనంది, ఏంటమ్మా నీకేం కాదు, నిన్ను జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని ఆనంది అంటూ ఉంటే అలేఖ్య, ఎవరండి మీరు నాకేమవుతారు, మీరు ఎవరో నాకు గుర్తులేదు అని అంటుంది. అప్పుడే సిస్టర్ అక్కడికి వచ్చి, తను మీ అక్క అమ్మ, నీకు యాక్సిడెంట్ అయి ఉంటే మీ అక్కే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి నిన్ను కాపాడింది అని సిస్టర్ చెప్పగానే ఇక అలేఖ్య కూడా చాలా సంతోషపడుతూ, అంటే మీరు నా అక్కనా అని అంటే అప్పుడు ఆనంది కూడా చాలా ఎమోషనల్ అయిపోయి, అవునమ్మా నేను నీ అక్కని అనుకొని ఇక మనసులో, నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లెలివి దివ్య, నిన్ను నేను కాపాడుకుంటాను అని ఆనంది ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య, ఇంతకీ నా పేరేంటక్క, నా పేరేంటో కూడా నాకు గుర్తులేదు అని అంటే అప్పుడు ఆనంది, నీ పేరు దివ్య అమ్మ అని చెప్పి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత సిస్టర్ అక్కడికి వచ్చి, చూడండి మేడం, మీరు మిగతా బిల్ని కూడా పే చేస్తే మేము పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక ఆనంది, అలాగే సిస్టర్ అని చెప్పి ఇక బిల్ పే చేసి మెడిసిన్ తీసుకొని వస్తుంది. ఇక అలేఖ్యని డిశ్చార్జ్ చేసి తనే దగ్గరుండి చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే ఇంతలోనే అలేఖ్యని చంపాలనుకుంటున్న రౌడీలు అక్కడే ఉంటారు. ఇక ఆనందిని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు చంపవలసిన అమ్మాయి ఆనంది దగ్గర ఉందని తెలుసుకొని ఇక వెంటనే మిగతా రౌడీలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, మన అనుమానమే నిజమైంది, ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఇప్పుడు మేము వచ్చే రూటు చెప్తాము, మీరక్కడ కాపు కాయండి. ఈరోజు ఆ అమ్మాయిని చంపేయాలి, తనతో ఉన్న ఇంకో అమ్మాయినైనా చంపి ఈరోజు పని పూర్తి చేయాలి అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇవేవీ తెలియని ఆనంది మాత్రం అలేఖ్యని తీసుకొని ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యి కారులో బయలుదేరుతుంది. ఆనంది అలేఖ్యని ఇంటికి తీసుకెళ్తూ ఉంటే అలేఖ్యని చంపాలనుకున్న రౌడీలు కార్కి అడ్డంగా వస్తారు. ఇక రౌడీలు అక్కడికి రావడం చూసి ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే కార్కి సడన్ బ్రేక్ వేసి ఆ రౌడీలను చూసి, ఇదేంటి రౌడీలు ఇక్కడున్నారు, ఈ అమ్మాయిని చంపాలని తిరుగుతున్న రౌడీలు వీళ్ళే కదా, ఇప్పుడు వీళ్ళకి దొరికాము అంటే తనని చంపేస్తారు, తనకేదైనా జరిగింది అంటే నేను నిన్నటి నుంచి పడ్డ కష్టమంతా కూడా వృధా అవుతుంది, లేదు తనకి ఏమీ జరగకూడదు, ఎలాగైనా తనని కాపాడుకోవాలి అని ఆనంది నిర్ణయించుకొని అలాగే కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రౌడీలు ఎలాగైనా ఆ కార్ని చేజ్ చేయాలి అని వాళ్ళ వేరే కార్లో చాలా ఫాస్ట్గా ఆనంది కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక అలా ఫాలో అవుతూ ఒక్కసారిగా ఆనంది కారుకి డ్యాష్ ఇచ్చేసరికి ఆనంది కారు పల్టీలు కొట్టి పక్కకు పడిపోతుంది. ఇక వెంటనే ఆనంది ఆ కారులో నుంచి దిగి అలేఖ్యని కూడా ఆ కారులో నుంచి తీసుకొని ఇద్దరు కూడా పరిగెడుతూ, పద దివ్య పారిపోదాం, వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్పగానే ఇక అలేఖ్య కూడా ఆనంది వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇక రౌడీలు ఎలాగైనా వాళ్ళని చంపాలి అని వాళ్ళ వెనకే పరిగెడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మరో పక్క ఆదిత్య సునందాలు ఆనంది గురించే ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే సునంద, ఏంట్రా అది, ఆనంది ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళి ఇంతసేపు అయ్యింది,
తను ఇంకా ఫోన్ చేయకపోవడం ఏంటి, అక్కడ ఎలా ఉందో ఏంటో, ఒక్కసారి ఆనందికి ఫోన్ చేయరా అని చెప్పగానే ఆదిత్య సరే అమ్మా నేను కూడా అదే అనుకుంటున్నాను అని ఆనందికి కాల్ చేస్తాడు. ఇక ఆనంది ఫోన్ మాత్రం అక్కడే కార్ యాక్సిడెంట్ అయిన చోటే ఉండడంతో ఆనంది ఆ ఫోన్ని అక్కడే వదిలేసి పారిపోతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు. ఏంట్రా అది ఏమైంది అని అంటే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా, ఏం జరిగిందో ఏంటో అని ఆదిత్య అంటూ ఉంటే ఏంట్రా ఇది ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది, ఒకసారి ఆ హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి అడగరా అని సునంద చెప్పగానే సరే అమ్మా అని ఆదిత్య హాస్పిటల్కి కాల్ చేస్తాడు. ఇక హాస్పిటల్కి కాల్ చేసి ఆనంది ఆ అమ్మాయి గురించి అడగడంతో వాళ్ళు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు సార్, వెళ్ళిపోయి కూడా చాలాసేపు అయిందని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక ఫోన్ కట్ చేసి ఆనంది ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళిందంటమ్మా అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. అదేంట్రా మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది అని సునంద అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ఆనంది అలేఖ్య ఇద్దరూ కూడా రౌడీల నుండి తప్పించుకోవడం కోసం ప్రాణభయంతో పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉంటే ఇంతలోనే రౌడీలు వాళ్ళకి అడ్డుగా వస్తారు. రౌడీలు అడ్డుగా రావడం చూసి ఆనంది అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రౌడీలు వాళ్ళ మీదకి వస్తూ ఉంటే అప్పుడే ఆనంది రే మర్యాదగా మమ్మల్ని వదిలేయండి లేకపోతేనా అని అంటే ఏం చేస్తావు, నువ్వు ఏం చేయలేవు, అయినా దీనికోసం నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు, నువ్వు తనని మాకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, సేఫ్గా ఉంటావు, కాదు కూడదు తనని కాపాడుతాను అంటే మాత్రం తనతో పాటు బోనస్ కింద నిన్ను కూడా చంపేయాల్సి వస్తుంది, నువ్వు ఏది కోరుకుంటావు అని రౌడీలు అడేసరికే ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య మాత్రం పిచ్చి పిచ్చిగా చూస్తూ ఏంటక్క నన్ను చంపుతానంటున్నారేంటి, నన్ను వదిలి వెళ్ళొద్దక్క అని అలేఖ్య ఏడుస్తూ ఉంటే అది చూసి ఆనంది అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక రౌడీలు ఎవరే నీ అక్క, నిన్ను ఎవరూ కాపాడలేరు, ఈరోజు నిన్ను చంపి మా అన్నకిచ్చిన మాట నెరవేర్చుకుంటాం అని అలేఖ్య మీదకి వస్తూ ఉంటే అప్పుడే ఆనంది అక్కడే ఉన్న కర్రతో రౌడీల మీదకి తిరగబడుతుంది. అది చూసి రౌడీలు షాక్ అయిపోయి ఏమీ చేయలేక అలాగే దెబ్బలు తింటూ ఉంటారు. అలా దెబ్బలు తింటూ ఉండగా ఇంతలోనే వేరొక రౌడీ వచ్చి ఆనంది తలపై బలంగా కర్రతో కొట్టేస్తాడు. దాంతో ఆనంది తలకి గాయమై అక్కడే పడిపోతుంది. ఆనంది స్పృహ తప్పి పడిపోయిన తర్వాత రౌడీలు అలేఖ్యని చంపడం కోసం కత్తితో అలేఖ్యని చంపబోతూ ఉంటారు. అప్పుడే ఆనంది సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి అలేఖ్యకి అడ్డుగా ఉంటుంది. అలేఖ్య కడుపులోకి పొడవవలసిన కత్తిని ఆనంది కడుపులోకి దిగుతుంది. దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రౌడీలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. తన కోసం తన ప్రాణాలని కూడా అడ్డం పెట్టిన ఆనందిని చూసి అలేఖ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయి అక్క అక్క అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడి నుండి ఒక కార్ రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోయి రే ఇప్పుడు కాదురా దీన్ని ఇంకెప్పుడైనా చంపుదాం పదండి ఎవరో వస్తున్నారు అని అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు పారిపోయిన తర్వాత అలేఖ్య ఆనందిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అక్క నీకేం కాదక్క నీకేం కాదు అని చెప్పి అలేఖ్య ఏడుస్తూ ఉంటే ఇంతలోనే అటుగా వేరొక కార్ వస్తూ ఉంటుంది. ఆ కార్ని అలేఖ్య వెళ్ళి అడ్డు నిలబడడంతో ఆ కార్ ఆగిపోతుంది. వెంటనే ఆనందిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. మరో పక్క ఎంత చీకటవుతున్నా కూడా ఆనంది ఇంటికి రాకపోయేసరికి ఆదిత్య సునందాలైతే
చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి ఆనందికి ఏమై ఉంటుంది, ఒక్క ఫోన్ లేదు, ఇంతవరకు ఇంటికి రాలేదు, ఏమనుకోవాలరా అది, నాకెందుకో చాలా భయంగా ఉంది అని సునంద భయపడుతూ ఉంటే ఆదిత్య కూడా నాకు అలాగే ఉందమ్మా, కానీ ఆనంది ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలదు. ఇప్పుడు తను ఎలా ఉందో ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవడం అని ఆదిత్య అనుకుంటూ ఉంటే ఇంతలోనే టీవీలో న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. ఇక ఆ న్యూస్లో ఎవరో గుర్తు తెలియని అమ్మాయిని రౌడీలు కత్తితో పొడిచి రోడ్డుపై పడవేశారు, ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అని ఆనంది ఫోటో స్క్రీన్పై వస్తూ ఉండడం చూసి సునంద ఆదిత్యాలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే సునంద, రే ఆది, మన ఆనందిరా, మన ఆనంది హాస్పిటల్లో ఉందిరా అని సునంద ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా, అవునమ్మా, తను మన ఆనందే, పద వెళ్దాం అని ఆదిత్య సునంద ఇద్దరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.